హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తేనండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టేట్స్ రియల్ ఎస్టేట్ ఛానల్. అమరావతి రియల్ ఎస్టేట్లో భాగంగా ఈరోజు నేను ఎగ్జాక్ట్గా ఉన్న ఏరియా వచ్చి రాయపూడి అండి. సో రాయపూడిలో ఏం డెవలప్మెంట్స్ వస్తాయో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ అమరావతిలో చాలా గ్రామాల్లో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయో వీడియోస్ పెట్టాము. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి వాచ్ చేయండి. సో రాయపూడి అనేది మన కోర్ క్యాపిటల్కి చాలా పక్కనే ఉంటుందండి. మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఎమ్మెల్సీ క్వార్టర్స్, పక్కనే ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఉంటాయి. ఈ రాయపూడిలో వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటంటే, ఇక్కడ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కోసం 80 సెంట్లు అనేది గవర్నమెంట్ సిఆర్డీ కేటాయించడం జరిగింది. అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫర్ విదేశీ భవన్ దానికోసం 2 ఎకరాలు కేటాయించడం జరిగింది రాయపూడిలో. అండ్ హడ్కో రీజనల్ ఆఫీస్ కూడా 1 ఎకర్లో రాయపూడిలో వస్తుందండి. సో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కోసం సిఆర్డీ వాళ్ళు 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. అండ్ సిఐఏ స్టార్టప్ ఏరియా, అంటే ఈ ఏరియాలో స్టార్టప్ ఏరియా కోసం ఎకరం 50 సెంట్లు అనేది కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ కోసం 5 ఎకరాలు, మీకు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో ఏపీ ఎన్ఆర్టీ భవన్ అనేది 5 ఎకరాలకు వస్తుందండి. సో ఈ ఏరియా అనేది కోర్ క్యాపిటల్కి అతి దగ్గరగా ఉండటం వల్ల చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. సో ఈ ఏరియాలో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్న లోకల్ ఏజెంట్స్ ఎవరుతున్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడి మనం ఒకసారి తెలుసుకుందాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి ప్రాపర్టీ పర్చేజ్ చేయొచ్చండి. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. సో ఈరోజు మనతో పాటు పఠాన్ జమీల్ గారు ఉన్నారండి. రాయపూడిలో రియల్ ఎస్టేట్ చేస్తారు. ఒకసారి ఈ సార్ని అడిగి ఈ ఏరియాలో ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ల్యాండ్ ప్రైస్ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీరు రాయపూడేనా సార్ ఉండేది? రాయపూడే సార్. అంటే మా ఇక్కడ రాయపూడిలో ల్యాండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో మా వ్యూవర్స్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ సార్, డెఫినెట్లీ. రాయపూడిలో అంటే ఇది కోర్ క్యాపిటల్ వస్తుంది సార్. 29 గ్రామాల్లో మెయిన్ ఊరు వచ్చేసరికి రాయపూడే అంటారు. ఇక్కడ కోర్ క్యాపిటల్కి మన రాయపూడిలో జరీబ్ ఉంది, మెట్ట ఉంది. జరీబ్లో అయితే వచ్చేసరికి 65,000 నుంచి 72,000 దాకా ఉంది సార్. రెసిడెన్షియల్ వచ్చేసరికి 60,000 నుంచి 65,000 లోపు దాకా ఉంది. కమర్షియల్ వచ్చేసరికి 65 నుంచి 72,000 దాకా ఉంది. అంటే మీ దగ్గర ఏమైనా ప్రజెంట్ సేల్కి ప్లాట్స్ ఉన్నాయండి? షూర్ సార్, డెఫినెట్లీ ఉన్నాయి మన దగ్గర. డైరెక్ట్ రైతుల నుంచే వస్తాయి మా దగ్గరికి. ఊర్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చి మన వే టు ల్యాండ్ మార్క్ అనే వెబ్సైట్ ఉంది, దాని ద్వారా మనకు కాంటాక్ట్ అవుతారు. మనకి డైరెక్ట్ సేల్స్ కావాలంటే రైతుని కూర్చోబెట్టి మాట్లాడతాం ఏమన్నా అంటే. అదండి, మీ కాంటాక్ట్ నెంబర్ అని చెప్తే మా వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సార్. షూర్ సార్, నాది మా బ్రదర్ది ఉంది సార్. నా నెంబర్ వచ్చేసరికి, నా పేరు పఠాన్ జమీర్, 7013901494. మా అన్నయ్య నెంబర్ వచ్చేసరికి 6303816633 6303816633. సో అదండి, ఎవరైనా మీరు రాయపూడిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి, మీరు అలా అప్రోచ్ అవ్వచ్చండి. సో మీరు డైరెక్ట్గా రైట్ కూర్చోబెట్టి మీకు ప్రాపర్టీ అనేది చేస్తానంటున్నారు. సో అలాగే మీ దగ్గర ఏదన్నా ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ఈ ఏరియాలో ఉంటే 29 గ్రామాలు ఉంటే వాళ్ళు అది కూడా సర్వీస్ ఇస్తారండి. ఓకేనండి, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా డీల్ చేస్తా అంటున్నారు. వీళ్ళది వే టు ల్యాండ్మార్క్.com అనే వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో వీళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా మీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. సో మంచి ప్రాపర్టీ అనేది బై చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్.